వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో బీఈడి థర్డ్ సెమిస్టర్ పెడగోజీ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఇవి ఆల్ ఏపీ రిలేటెడ్ యూనివర్సిటీకి యూజ్ అవుతాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా వినండి. ఎందుకంటే నేను ప్రతి క్వశ్చను షార్ట్కి ఇంపార్టెంటా, ఎస్ఏకి ఇంపార్టెంటా, లేకపోతే అడుగుతానికి అవకాశం ఉన్న క్వశ్చనా అని చెప్పేసి స్ట్రెస్ చేసి చెప్పడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా వినండి. యూనిట్ 1 బయోలాజికల్ సైన్స్ కరికులం అండ్ టెక్స్ట్ బుక్. మనకి యూనిట్ 1లో ఫస్ట్ క్వశ్చన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ బయోలాజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్. ఈ క్వశ్చన్ మనకి షార్ట్కి చాలా ఇంపార్టెంట్. సెకండ్ వన్ రైట్ ద కాన్సెప్ట్ అండ్ మీనింగ్ ఆఫ్ కరికులం అండ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్. ఈ క్వశ్చన్ మనకి షార్ట్కి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎస్ఏకి కూడా ఇంపార్టెంట్. ఓన్లీ ప్రిన్సిపల్స్ అడిగితే షార్ట్, అలా కాకుండా కాన్సెప్ట్, మీనింగ్, ప్రిన్సిపల్స్ అడిగితే ఎస్ఏ. ఒక క్వశ్చన్ మనం షార్ట్గా వస్తుంది లేదా ఎస్ఏకి వస్తుంది అని గెస్ చేయలేమండి. ఒక క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్ వచ్చి ఎస్ఏకి అడగొచ్చు, ఎస్ఏ క్వశ్చన్ వచ్చి షార్ట్కి అడగొచ్చు. ఎలా ఇచ్చినా కూడా మనం రాసేలాగా ప్రిపేర్ అవ్వాలి. థర్డ్ వన్ అప్రోచెస్ ఫర్ ఆర్గనైజింగ్ కరికులం. దీన్ని ఎక్స్ప్లెయిన్ అబౌట్ కాన్సెంట్రిక్, టోపికల్, సైకలాజికల్, లాజికల్ మెథడ్ అండ్ స్పైరల్ మెథడ్ ఈ విధంగా కూడా అడగొచ్చు. థర్డ్ క్వశ్చన్ మాత్రం ఎస్ఐకి మెయిన్ ఇంపార్టెంట్. షార్ట్గా అడిగితే ఏమైనా 2 మెథడ్స్ ఇచ్చి షార్ట్గా అడుగుతానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ కరికులం. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. యూనిట్ 1లో ఫస్ట్ 4 క్వశ్చన్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్ వచ్చేసినప్పటికీ కరికులం ఆర్గనైజింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ NCFTE 2009, APSCF 2011. అదేవిధంగా సిక్స్త్ క్వశ్చన్ రైట్ ద ఎనాలసిస్ ఆఫ్ సెకండరీ స్కూల్ బయోలాజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్. మనకి యూనిట్ 1లో ఫస్ట్ 4 క్వశ్చన్స్ బాగా చదవండి. ఫిఫ్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ జస్ట్ బ్రీఫ్గా చూసుకొని సరిపోతుంది. యూనిట్ 2 బయోలాజికల్ సైన్స్ ల్యాబొరేటరీ. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ రైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాక్టికల్ వర్క్ ఇన్ బయోలాజికల్ సైన్స్. సెకండ్ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ సైన్స్ ల్యాబొరేటరీస్, ప్రొక్యూర్మెంట్ అండ్ కేర్ ఆఫ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్, రిజిస్టర్స్ అండ్ సేఫ్టీ అండ్ ఫస్ట్ ఎయిడ్, కండక్ట్ ఆఫ్ ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్. ఈ క్వశ్చన్ మనకి ఎస్ఐకి చాలా ఇంపార్టెంట్. షార్ట్గా అడిగితే కనుక ఎక్స్ప్లెయిన్ అబౌట్ రిజిస్టర్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ సేఫ్టీ, ఎక్స్ప్లెయిన్ అబౌట్ కేర్ ఆఫ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ ఈ విధంగా అడుగుతాడు. ఎస్ఏకి అడిగితే కంప్లీట్గా అడుగుతారు. షార్ట్గా అడిగితే ఏవైనా 2 సైడ్ హెడ్డింగ్స్ని అడగొచ్చు. సో ఎలా ఇచ్చినా మనం రాసేలాగా ప్రిపేర్ అవ్వండి. సెకండ్ యూనిట్లో ఈ 2 క్వశ్చన్స్ బాగా చదువుకున్నట్లయితే మనకి సరిపోతుంది. యూనిట్ 3 మనకి TLMకి సంబంధించింది. దీంట్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే అడుగుదానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈ క్వశ్చన్ మనకి చాలా ఇంపార్టెంట్. కోన్ డయాగ్రామ్ ఉంటుంది. దానికి సంబంధించి 10 or 11 స్టెప్స్ ఉంటాయి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ ఎక్వేరియం, వైవేరియం, టెరేరియం అండ్ హెర్బేరియం. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ డెవలప్మెంట్ ఆఫ్ ఇంప్రవైజ్డ్ ఆపరేటస్. ఈ క్వశ్చన్ మనకి ఎస్ఏ కూడా అడగొచ్చు. ఎస్ఏకి అడిగితే కనుక ఏవైనా 2 ఇంప్రవైజ్డ్ ఆపరేటర్స్ ప్రిపరేషన్ రాయండి అని అడగొచ్చు. షార్ట్గా అడిగితే కనుక ఈ విధంగా అడుగుతారు, ఇంప్రవైజ్డ్ ఆపరేటర్స్ అంటే ఏంటి, ఇలా అడుగుతానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఆడియో అండ్ విజువల్ ఎయిడ్స్ ఇన్ టీచింగ్ బయోలాజికల్ సైన్స్. ఓకే, యూనిట్ 3లో ఈ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కంపల్సరీగా 1 and 2 క్వశ్చన్స్ మాత్రం చదువుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ లాస్ట్ ప్రిఫరెన్స్ ఫోర్త్ క్వశ్చన్కి ఇవ్వండి. నెక్స్ట్ యూనిట్ 4 రిసోర్సెస్ ఫర్ టీచింగ్ బయోలాజికల్ సైన్స్. ఫస్ట్ వన్ రైట్ అబౌట్ ద ఎయిమ్స్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ సైన్స్ క్లబ్. ఈ క్వశ్చన్ మనకి షార్ట్గా ఇంపార్టెంట్. సైన్స్ క్లబ్స్ గురించి రాయండి అనేసి అడుగుతారు సింపుల్గా. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ రైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్, రైట్ ఇట్ ఆబ్జెక్టివ్స్. ఈ క్వశ్చన్ కూడా మనకు అడుగుతారు. థర్డ్ క్వశ్చన్ వాట్ ఈజ్ సైన్స్ ఫెయిర్, రైట్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ సైన్స్ ఫెయిర్స్. ఈ క్వశ్చన్ కూడా మనల్ని అడుగుతారు. ఇంకా ఈ క్వశ్చన్ని ఎలా అడగొచ్చు అంటే మీరు ఎప్పుడైనా
సైన్స్ ఫేర్స్ని విజిట్ చేశారా? విజిట్ చేస్తే అక్కడ మీకు ఎటువంటి విషయాలను అబ్జర్వ్ చేశారు, మీరు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇలా కూడా అడగొచ్చు ఈ క్వశ్చన్. సో ఎలా ఇచ్చినా మనం రాయాలి. అంటే కొంత కంటెంట్ పరంగా ఇస్తారు, కొంత మన అవగాహన పరంగా ఇస్తారు. 4th వన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ సైన్స్ కిట్ అండ్ సైన్స్ ల్యాబొరేటరీస్. అంటే సైన్స్ కిట్లో ఎటువంటి ఆపరేటర్స్ ఉంటాయి, ఎటువంటి ఎక్విప్మెంట్ ఉంటుంది, అలా అడుగుతారు. సైన్స్ ల్యాబొరేటరీస్ వీటి గురించి రాయాలి. ఇది 4th యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్. 4th యూనిట్లో మ్యాక్సిమం ఈజీగానే ఉంటాయి, కొంచెం జనరల్గా కూడా ఉంటాయి. సో ఈ 4 క్వశ్చన్స్ బాగా చదువుకోండి. 5th యూనిట్ వచ్చేసినప్పటికి ఇవాల్యుయేషన్ ఇన్ బయోలాజికల్ సైన్స్. ఇవాల్యుయేషన్ మనకి ఆల్మోస్ట్ ఆల్ మెథడాలజీస్లో ఉంటుంది, అదేవిధంగా లెర్నింగ్ అసెస్మెంట్లో కూడా ఉంటుంది. సో అక్కడ ఇక్కడ కామన్గా చదువుకుంటే మీకు ప్లస్ అవుతుంది, లేదంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది. రైట్ అబౌట్ ప్రిపరేషన్ ఆఫ్ అచీవ్మెంట్ టెస్ట్ ఇన్ సిసిఈ. అచీవ్మెంట్ టెస్ట్ అనేది మనకు 5 మార్క్స్ అడగొచ్చు, ఎస్ఏకి అడగొచ్చు. సో ఎలాగిచ్చినా కూడా మనం అటెంప్ట్ చేయాలి. సాధన పరీక్ష అంటారు తెలుగులో. నెక్స్ట్, ప్రిపేర్ ఏ బ్లూ ప్రింట్ ఫ్రమ్ ఇట్స్ వెయిటేజ్ ఈజ్ టేబుల్స్ ఆన్ టాపిక్ ఆఫ్ యువర్ చాయిస్. ఈ బ్లూ ప్రింట్ క్వశ్చన్ కంపల్సరీగా చదువుకుంటే మనకి ఇంగ్లీష్లో ఉంటుంది, బయాలజీలో ఉంటుంది, అదేవిధంగా ఇంకా లెర్నింగ్ అసెస్మెంట్లో కూడా ఉంటుంది. మనం చదువుకున్నప్పుడు లాంగ్వేజ్ని బయోలాజికల్ సైన్స్లో కామన్గా చదువుకోకూడదు, ఎందుకంటే ఇంగ్లీష్లో అకాడమిక్ స్టాండర్డ్స్ వేరే ఉంటాయి, బయాలజీలో అకాడమిక్ స్టాండర్డ్స్ వేరే ఉంటాయి. సో ఈ రెండింటిని కంపేర్ చేసుకోకూడదు. సో మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు సబ్జెక్టులను కంపేరింగ్గా చదువుకోవాలి, లాంగ్వేజ్లతో పోల్చుకుంటూ చదువుకోవాలి. సో బయాలజీ వాళ్ళు బయాలజీ తెలుగు లేదా బయాలజీ ఇంగ్లీష్ తీసుకుంటారు కదా. సో బయాలజీలో చదివిన క్వశ్చన్ ఇంగ్లీష్లో రాద్దాం అనుకుంటే తప్పు. బయాలజీలో చదివిన క్వశ్చన్ మీరు లెర్నింగ్ అసెస్మెంట్లో రాయొచ్చు, అంతేకాని బయాలజీలో క్వశ్చన్ ఇంగ్లీష్లో క్వశ్చన్ అలా జంబులు చేసుకోకండి. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. కామన్గా ప్రిపేర్ అవ్వమంటున్నాను. అంటే అచీవ్మెంట్ టెస్ట్ అంటే ఏంటో కామన్గా ప్రిపేర్ అవ్వండి, కానీ కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, ఆ డిఫరెన్సెస్ని గమనించుకోండి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టెస్ట్ స్కోర్స్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ద క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ టెస్ట్. నెక్స్ట్, ప్రిపరేషన్ ఆఫ్ టెస్ట్ ఐటమ్స్, సిసిఈ రికార్డ్. నెక్స్ట్ 7th వన్, మీనింగ్ ఆఫ్ అసెస్మెంట్, మెజర్మెంట్, ఇవాల్యుయేషన్ ఇన్ బయాలజీ. నెక్స్ట్, టైప్స్, ప్రాసెస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఇన్ బయాలజికల్ సైన్స్. ఇది బయాలజికల్ సైన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూనిట్ 5లో మెయిన్ మనకి సిసిఈ గురించి, టెస్ట్ల గురించి ఫస్ట్ 5 క్వశ్చన్స్ బాగా చదువుకోండి. స్కోలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్, బ్లూ ప్రింట్ మాత్రం కంపల్సరీగా చదువుకోండి. ఇది పెడగోజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ గైస్.